హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావంలో యుగయుగంలో ఎల్లకాలము కలుగును గాక. ప్రియమైన మెస్సియా ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు, ఆత్మీయ సభ్యులైన మీ అందరికీ కూడా ప్రేమ పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యం కొరకు ప్రభు యుద్ధం మనం కనపడదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ఆమేన్. భక్తులైనటువంటి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొలొస్సీ సంఘానికి, లవొదికయలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కూడా యేసుక్రీస్తులోనే గుప్తమై ఉన్నాయని చెప్పేసి ఉద్ఘాటించి ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. పిల్లరా, ఈ నా కొలొస్సీ పత్రిక రాయడానికి ఒక మూల కారణం ఏంటంటే, క్రీస్తుకు విరోధులైనటువంటి వారు కొంతమంది బయలుదేరి ఆ కాలంలోనే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక మోషే వలె ప్రవక్త మాత్రమే, ఆయన పంపబడిన వాడు మాత్రమే, ఆయన దేవుడు కాదు అనేటువంటి బోధలు ఆ కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఆ సమయంలో మరి పౌలు గారు సువార్త చేస్తూ ఎంతో తాను ఉపేక్షించుకుని ప్రభు యొక్క శిలువను ఎత్తుకుని ఎంతో మరి ఉపవాసములతోనూ, జాగారములతోనూ, నిష్ఠతోనూ మరి ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ సంఘాలను మరి బలపరుస్తున్నటువంటి దినాల్లో ఇలాంటి దుర్బోధలు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో కలవరపడి ఎంతగానో ప్రభు దగ్గర మొరపెడుతుంటున్నాడు. అదే మాట 2వ వచనం మనం చూస్తాం. నేను మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాను, ఎంతగా పోరాడుతున్నానో అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడు. సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు వారు ఆ యొక్క సరళతలో నుంచి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుంచి వారు తొలగిపోకుండా, సువార్తలోంచి వారు తొలగిపోకుండా, మరి చేదైన వేరు మరి ఎక్కడ వారిని కలవరపెట్టకుండా, లేకుంటే పులిసిన పిండి ఏదైనా వారి యొక్క మొదల్లోనికి చేరకుండా, సంఘంలో చేరకుండా, చక్కగా ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రైట్గా ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్ మరి ఒక చిన్న సుత్తి దెబ్బ వల్ల ఏమవుతుందంటే అది బెండ్ అయిపోతుంది. ఆ విధంగా ఈ యొక్క చిన్న విషయము ఏదైతే క్రీస్తు ప్రభువు కాదు అని చెప్పేసి ఆయన యొక్క ఆధిపత్యాన్ని ఎవరైతే కొట్టివేస్తూ వస్తున్నటువంటి బోధలను బట్టి మరి పౌలు గారు ఎంతగానో దుఃఖపడుతూ, ఇదిగో ఈ సరళతలో నుంచి ఎవరైనా ఈ విధంగా మరి అన్య సువార్తను కనుక ప్రకటించి ప్రజలను మోసగిస్తే సంఘాలు ఏమైపోతాయి, మరి విశ్వాసులు ఏమైపోతారు, నేను ప్రకటించినటువంటి సువార్త ప్రభువుకి నేను నమ్మకంగా చేసినట్టు నాకు పరిచయం ఏమైపోతుందని చెప్పేసి ప్రభు దగ్గర ఆయన ఎంతగానో పోరాడి ఉంటున్నాడు. ఈరోజున మానవులకి, పిల్లలు గమనించండి, మానవులకి బుద్ధి జ్ఞానము మరి లేదు, కానీ సంపదలు మాత్రం ఉన్నాయి. పిల్లలు గమనించండి, సంపద ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటున్నారు, కానీ బుద్ధిని ఏ విధంగా సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి, బుద్ధి జ్ఞానము అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా కలిగి ఉండాలి, ఆయన ఏ విధంగా మనం స్వతంత్రించుకోవాలని చెప్పేసి ప్రజలు మానేశారు. కానీ ఎంతసేపు మరి ఐశ్వర్యం సంపాదించుకోవాలని, లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు సంపాదించుకోవాలని చెప్పేసి మానవుడు తిరుగులు ఆడుతుంటున్నాడు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ప్రభు అనుగ్రహించేటువంటి బుద్ధి జ్ఞానం నీకు ఉన్నట్టయితే నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా, ఏమున్నా ఏమి లేకపోయినప్పుడు కూడా నువ్వు ఎలా ఉంటావు అంటే సంతోషంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. ప్రభువు నిన్ను క్షేమంగా కాపాడుతుంటున్నాడు. ప్రభువు తన యొక్క వాక్కు ద్వారా మనల్ని భద్రపరుస్తుంటున్నాడు. తగిన సమయంలో మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహిస్తుంటున్నాడు. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో భక్తుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తులోనే గుప్తమైనాయి, ఆయన మీరు అడగండి, ఆయన మీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి భక్తుడు చెప్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకున్నట్లయితే ప్రభువును మీరు అడగండి, ప్రభు జ్ఞానం దయచేస్తాడు. అవును, నాకు భాష రావడం లేదు, అవును నాకు డ్రైవింగ్లో నాకు తెలియడం లేదు, ఈ యొక్క ఎగ్జామ్లో నేను పాస్ అవ్వలేకపోతున్నాను, లేకుంటే ఈ యొక్క భాష నేను నేర్చుకోలేకపోతున్నాను, లేకుంటే ఈ పని, లేకుంటే ఈ యొక్క టెక్నిక్ నాకు తెలియడం లేదు, లేకుంటే ఈ వంట నాకు తెలియడం లేదు, లేకుంటే ఈ కూర ఇది ఏ విధంగా చేయాలో నాకు తెలియడం లేదని చెప్పేసి మనము చాలాసార్లు కొన్ని విషయాల గురించి మనం కలవరపడుతుంటాం, బాధపడుతుంటాం, అనేక సార్లు ప్రయత్నిస్తుంటాం. కానీ ప్రభు దగ్గర మనం అడిగినట్లయితే ప్రభు ఆయన చక్కగా మనకు నేర్పించేటువంటి దేవుడు, ఆయనలోనే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం పొందుకుందాం. ప్రభు అట్టి కృపను మనకు దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక. బుద్ధి జ్ఞానము కలిగిన వారముగా ప్రభు యొక్క పరిచయంలో మీరు మీ కుటుంబం వాడబడాలని, దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించాలని ప్రభు పేట నేను
నేను మీకు అందరికీ ఆనబెడుతూ మీకు ప్రభువును అత్తుకుని ఉండమని చెప్పేసి నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.